అందరికీ నమస్కారం. నేను భువనాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్వేస్ భువీరాజ్. అందరికీ ఇష్టమైన బెల్లం సల్లగుత్తులు ఎగ్ లేకుండా ఈజీగా తినే కొద్దీ తినాలనిపించే సల్లగుత్తుల్ని బెల్లంతో కాకుండా తాటి బెల్లంతో ఈ సల్లగుత్తులు అనేవి తయారు చేస్తున్నాను. తాటి బెల్లం హెల్త్కి చాలా మంచిదండి. ఈ సల్లగుత్తులు అనేవి 15 to 20 days వరకు కూడా మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పక్కా కొలతలతో ఏ విధంగా చేసేయాలో ఈ వీడియోలో చూసేసేయండి. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా, 2 కప్పుల బియ్యం పిండి, చిటికెడు సాల్ట్ని కూడా తీసుకోవాలి. మీరు ఏ కప్పు సైజ్ అయినా తీసుకోండి, కానీ 1 కప్పు మైదాకి 1 కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన సల్లగుత్తులు క్రిస్పీగా అలాగే తొందరగా మెత్తగా అవ్వకుండా కూడా ఉంటుంది. వీటన్నిటిని ఒకసారి కలిపి అందులోకి 1 కప్పు తాటి బెల్లాన్ని తీసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని విస్కర్తో కానీ లేకపోతే చేతితో కానీ బాగా కలుపుకోవాలండి. ఎలాంటి ఉండలు లేకుండా. చేతితో అయితే చాలా టైం పట్టేస్తుంది. ఇలా విస్కర్ తీసుకోండి, తొందరగా మీకు ఎలాంటి ఉండలు లేకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన సల్లగుత్తులు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే మూకుడు పెట్టుకొని ఈ సల్లగుత్తుని తీసుకొని అది మునిగే వరకు కూడా ఆయిల్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని మరగనివ్వాలి. ఇప్పుడు 2 గంటల తర్వాత పిండిని ఒకసారి తీసి కలిపేసుకొని చిక్కగా అయితే కొన్ని వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే గుత్తు అందులో మునిగే విధంగా ఉండడానికి చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయింది. అలాగే గుత్తి కాలిందో లేదో తెలియడానికి మనం పిండిలో గుత్తిని పెట్టగానే ఒక సౌండ్ వస్తుందండి. సౌండ్ వచ్చిందంటే గుత్తి కాలినట్టే. ఇప్పుడు ఆయిల్లో పెట్టుకొని ఒక్కసారి గుత్తిని ఇదిగితే మనకి అలా ఊడొచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక స్పూన్ కానీ ఏదన్నా ఫోర్క్తో కొంచెం ఇలా అంటే ఊడొచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సల్లగుత్తులు మీరు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి. హైలో పెట్టారంటే సల్లగుత్తులు అనేవి మాడిపోతాయండి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గుత్తి అనేది బాగా ఆయిల్లో కాలితేనే మాత్రమే మనకి సల్లగుత్తులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి మనం ఒక్కసారి 2-3 వేసేయడానికి అవ్వదండి. గుత్తి కాలితేనే ఒక్కొక్కటి వేసుకుంటే మంచి నీట్గా పర్ఫెక్ట్ షేప్లో అయితే మనకి సల్లగుత్తులు అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా మిగతా పిండిని కూడా ఎన్ని గులాబీ పువ్వులు వస్తే అన్ని కూడా ఈ సల్లగుత్తులు అనేవి వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కాకపోతే గుత్తి అనేది మీరు కొత్తది తీసుకున్నట్లయితే ఒక 2 days మొత్తం ఇలా ఆయిల్లో ఆ గుత్తి పెట్టేసి ఉంచినట్లయితే మీకు వేసుకోగానే మంచిగా ఇలాగ క్రిస్పీగా ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే 15 to 20 days వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి, మెత్తపడకుండా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.